అందరికీ నమస్కారం అండి. అన్నం పప్పు కూరల్లోకి సైడ్ డిష్లుగా ఈరోజు ఒక 2 రుచికరమైన కూరల తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పన్నీర్ కంటే సాఫ్ట్గాను, పన్నీర్ అంటే నమ్మేలా ఉండే స్టీమ్డ్ ఎగ్ కర్రీ, అలానే కాకరకాయతోటి మసాలా కారం తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక అర కేజీ చిన్న కాకరకాయలు తీసుకుని వాటిపైనున్న పొట్టుని ఇలా పీల్ చేసుకుందాం. ఇలా పీల్ చేసుకున్న దాన్ని మొత్తం అన్ని కాయలు అలానే పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని మధ్యకి 2గా కట్ చేసుకుని దానిలో ఉన్న గింజలన్నీ గోరుతో కానీ ఇలాగ పీలర్తో కానీ స్కూప్ చేసేసుకోండి. ఇలా మొత్తం హాలోగా తయారైన ఈ కాకర ముక్కల్ని సన్నటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం. ఈ కూర పిల్లలు సైతం ఇష్టంగా తింటారండి. చేదు ఆటే ఉండదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. 2 రోజులైనా నిల్వ ఉంటుంది బయట ఉంచుకుంటే. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నామండి. దీని మసాలా గురించి మిక్సీ జార్ తీసుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక అరకప్పు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ కారం, 4 నుంచి 5 పొట్టు వెలిచిన వెల్లుల్లి రేఖలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసి మంచి స్టిఫ్గా గట్టి కలర్, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దీన్ని హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటూ ఉండండి, కలుపుకుంటూ మాత్రం ఉండండి, మాడిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మొత్తం ముక్కలన్నిటినీ తీసుకున్న తర్వాత ఆ నూనెలోనే మళ్ళీ ఫ్రై చేసుకుంటామండి. అందుకు మనకి కావలసినంత నూనె ఉంచి మిగిలిన నూనె పక్కన పెట్టుకుందాం తీసి. ఇప్పుడు ఇలా కాగుతున్న నూనెలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి ఈ పోపులు కొద్దిసేపు వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా స్లైసుల్లాగా తరుక్కున్న ముక్కలన్నిటిని వేసి అవి కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటూ ఉందామండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటలు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. ఒక మంచి కామెంట్ కూడా రాయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా బాగా రంగు మారిన ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయండి. ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను అన్నిటినీ కూడా వేసుకుని మనం తయారు చేసుకున్న మసాలా కారం మొత్తం వేసి కాకరకాయ ముక్కలకి ఈ మసాలా కారం బాగా అంటేలాగా ఫ్రై చేసుకుందాం, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా మొత్తం అంతా బాగా వేగిందండి. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు పసుపు, మనం మసాలా చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు కూర సరిపడినంత ఉప్పు వేసి పసుపు, ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేసుకుందామండి. 2 నిమిషాలకి గుమగుమలాడుతున్న కాకరకాయ మసాలా కారం రెడీ అయిపోయిందండి. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇప్పుడు పన్నీర్ కంటే సాఫ్ట్గా ఉండే స్టీమ్డ్ ఎగ్ కర్రీ, ఇది చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. తయారీ విధానం చూద్దాం. ఒక 5 కోడిగుడ్లు తీసుకుని దాన్ని ఒక బౌల్లోకి మొత్తం అన్నీ పగలకొట్టి వేసుకుందాం. ఇలా వేసుకున్న గుడ్లలో
1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి బీటర్ తోటి బాగా బీట్ చేసుకుందాం. కారం ఉప్పు బాగా కలిసేలాగా, వైట్ ఎల్లో కూడా కలిసేలాగా. మనం కావాలనుకుంటే 1 పావు గ్లాస్ పాలల్లో కారం ఉప్పు కలుపుకొని అది ఇలా బీట్ చేసుకునేటప్పుడు వేస్తే ఈవెన్గా కలుస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా తయారైన దాన్ని ఒక బాక్స్కి కొద్దిగా నూనెతో గ్రీస్ చేసుకొని దానిలో వేసుకుందాం ఆవిరి మీద ఉడికించడానికి. ఇలా మూత పెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో నీళ్లు వేసి మరుగుతున్నప్పుడు ఈ బౌల్ పెట్టుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు ఉడికించుకుందాం. 8 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో. ఇలా ఉడుకుతున్న దాని మీద మూత తీసి ఒక నైఫ్ తోటి చెక్ చేసుకుందాం. నైఫ్ కంటుకోలేదండి, రెడీ అయిపోయింది. ఇంకా తీసి చల్లారనిద్దాము. ఇప్పుడే ఇంకా చల్లారక ముందరే మనం దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకుని బాక్స్లోనే ఉంచుకుంటే చల్లారిన తర్వాత ఈజీగా ఊడి వచ్చేస్తాయండి. ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది. ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. దీన్ని ఇలా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా ముక్కలు చేసుకున్నది, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలని బాగా వేగనిద్దాము. దగ్గరగా మంచి కలర్ వచ్చే వరకు, మెత్తబడే వరకు. ఇలా బాగా వేగిన దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, కసూరి మేతి 1 స్పూన్, కొన్ని కరివేపాకు ఆకులు వేసి వీటన్నింటినీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అవుతున్న దానిలో ఇప్పుడు మనం రుచికి సరిపడంత ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న స్టీమ్డ్ ఎగ్ ముక్కలు వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న కూరని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. 2 నిమిషాలకి బాగా మెత్తగా జ్యూసీగా తయారైన ఈ కూరలో ఒక గుప్పెడంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడి చపాతీలు, పరోటాలతో తింటే చాలా బాగుంటుందండి. ఒక అరగంట పాటు అలా వదిలేస్తే కూరలో ఉన్న మసాలాలు, నూనెలుని ఈ స్టీమ్డ్ ఎగ్ ముక్కలన్నీ పీల్చుకుని చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా తయారు చేసుకోవాల్సిన కాకరకాయ మసాలా కారం, స్టీమ్డ్ ఎగ్ కర్రీ మసాలా తయారీ విధానాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.